పాలకోతారు చిత్తే పాలకోరే నీ బుట్టడు కాల నువ్వే కదా నై సిజులరే నవ్వి రతలగడ్డలు ఉన్నాయి కానీ కందగడ్డలు తెసిజులు ఆన్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫేస్ చూసి కలకలలాడుతుంది కదా. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కొంచెం చిన్న పని మీద. వీడియో అయితే చూడుర్రి. నేనైతే వస్తానా అని అయితే వాళ్ళకైతే చెప్పలేదు. ఖచ్చితంగా వాళ్ళు తోటలోనే ఉంటారు. నిన్న ఫోన్ చేస్తే కొమ్ము తవ్వడం అయింది కానీ, కొమ్ము అంటే పసుపు కొమ్ము తవ్వడం అయింది కానీ ఇరిసేది ఉంది అని చెప్పిర్రు. అయితే అడిగిర్రు ఎప్పుడు వస్తావు అంటే, మొన్న ఏదో ఫంక్షన్కు పెళ్ళికి పోయినాం కదా, 6 తారీఖు రోజు పెళ్ళికి పోయి ఆ పెళ్ళి చూసుకొని వచ్చిన అంతే. ఇక అక్కడ పోయింది లేదు, మేము ఉన్నది లేదు. మళ్ళీ మాలలు వేసుకుంటారు కాబట్టి శనివారం మళ్ళీ పోకట కాదు, పోతే పోయి రాపో అని చెప్పిండు మా ఆయన కూడా. ఇవాళ వెళ్ళి రేపైతే వచ్చేస్తా. వాళ్ళది తోటలు ఉంటారు కదా, మరి ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంది అనేది చూద్దాము. సీరియస్ అంటే వాళ్ళకి వెళ్ళకుండా వీడియో తీస్తా. ఇక ఇప్పుడైతే నేను స్నానం చేసేసి అయితే రెడీ ఇంకేం కాలేదు, ఓన్లీ స్నానం చేసిన. కన్నికైతే అప్పుడే స్నానం చేపించేసిన. మిన్నును కూడా స్కూల్కి పంపిన. అంటే ఎలాగో రెడీ అయ్యి వెళ్ళే వరకు 10-11 అవుతుంది కదా, అంతసేపు ఇంటికాడ ఉండడు ఎందుకు, ఎట్లాగో హాఫ్ డేనే కదా స్కూల్ అని 11 వరకు వెళ్దాము. టీచర్కి చెప్పి అయితే తీసుకొస్తానైతే తనని స్కూల్కి అసలు ఓన్ అన్నది, కానీ నేనే పంపిన. ఎట్లా రియాక్ట్ అవుతారు ఏమంటారు అస్సలు అనుకోలేదు. అంటే చెప్పిన నేను రాను ఇప్పట్లా, ఇప్పుడు వచ్చేటట్టు లేదు అని చెప్పిన. కానీ రారా అన్నారు కానీ రాను అని చెప్పిన. ఎప్పుడు రావాలి, పని ఉన్నది, మళ్ళీ మాలలు వేసుకుంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అదంతా ఉంటుంది, ఎప్పుడు రావాలన్నా. మొన్న శాన్విని తెచ్చినాం కదా సండే రోజు, ఆ శాన్వి కూడా రా నువ్వు ఎప్పుడు అత్తలేవు, నువ్వు నన్ను రెడీ చేస్తలేవు అని కొంచెం అలిగింది అన్నట్టు. లేదు వస్తా, ఏం బాధపడకు, నేను వస్తా, నీకు ఒక 20 డేస్ అయితే హాలిడేస్ వస్తాయి కదా, నువ్వు ఎలాగో ఇక్కడికి వస్తావు, మళ్ళీ డాడీ మాల వేసుకున్నాక ఇటే వస్తావు, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళాలి, కుదరది, ఇంటికాడ ఉంటా అంటే కుదరదు అంటే, అది ఉంటా అని అంటుంది. స్కూల్ కంటే రోజు పోతారు పిల్లలు, అదొక్కటైతే నాకు నచ్చింది. అసలు ఇంటికాడ ఉండమన్నా కూడా ఉండదు, పోతుంది. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా, సార్ వాళ్ళు కొడతారని. ఇక నేనైతే ఇంకా రెడీ కాలేదు. మా ఆయన షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత పడగొడతానని చెప్పిండు. ఇక తీసుకుపోయిన బట్టలు అయితే ఇంటికాడ ఉంచేసి సీదా తోటకు పోతా. తోట కూడా దగ్గరనే. ఇక ఎవరెవరు ఉంటారో మరి ఎట్లా ఏమనుకుంటారో చూద్దాము. ఇంకా అట్లనే పసుపు కొమ్ము అదంతా కూడా మీకు చూపెడతా. ఇవాళ వెళ్ళి రేపు వచ్చేస్తా, అక్కడ ఉండా. ఓన్లీ ఒక వీడియో మాత్రం, ఈ వీడియో మాత్రమే వస్తుంది, ఇంకా నెక్స్ట్ వీడియో రాదు, చెప్పలేము. ట్రై చేస్తా వీడియో తీయడానికి అయితే. ఎందుకంటే మా ఊళ్ళు అస్సలు వినరు ఫ్రెండ్స్, వీడియో అంటేనే వాళ్ళకి నచ్చదు. నువ్వు ఎందుకు తీస్తున్నావు, నువ్వు ఇక మా తమ్ముడు అననే అంటాడు, మా చిన్న తమ్ముడు అయితే, నువ్వు వీడియో కోసమే వచ్చినావు కదా మా కోసం కాదు కదా అని డైరెక్ట్ ఆడు ముఖం మీద నానెత్తాడు. అని గుణం అసంటిది, సీరియస్గా అన్నాడు, నవ్వుకుంటా అనేస్తాడు. ఆయనకి ఇంకా నేను ఊకే అంటా ఉంటాను, నువ్వు ఎత్తుకెత్తు పెరిగినావు కానీ బ్రెయిన్ పెరగలేదురా అని. ఇక అట్లా ఇంట్లో చిన్నోళ్ళు అంటే అట్లనే ఉంటుంది కదా, కొంచెం వాడిని చిన్న పిల్లగాడు అంటే అందరికన్నా చిన్నోడు అని కొంచెం గార్భం ఎక్కువనే చేసినాం మేము అందరం. ఇప్పుడు అదే మాకు దెబ్బతిస్తుంది. అయితే వీడియో అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మేమైతే రెడీ అయిపోయినాము. మా ఆయన అయితే మిన్ను లేవడానికని స్కూల్కి వెళ్ళిండు. నేనైతే సింపుల్గానే ఇట్లనే రెడీ అయినా. ఇక వెళ్ళాలి. అయితే చెట్లకు కొన్ని వంకాయలు వెళ్ళినాయి, ఆ వంకాయలు కూడా కోసి మా అత్తమ్మ వాళ్ళకి ఇమ్మని చెప్పిన. మా ఆయనతోనైతే పంపిన. ఇక్కడైతే మళ్ళీ గెస్ట్ రెడీ అయింది. ఇవి అంటే కొన్ని మొన్న ఫంక్షన్కి పెట్టిన చీరలు కొన్ని కుట్టించుకుందామని అవి పట్టుకపోతున్నా. అందుకే ఇంత పెద్ద సంచి కనబడుతుంది. కానీ అందులో బట్టలు ఏమి ఎక్కువ లేవు. మా బట్టలు అక్కడ కూడా అమ్మ వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఉంచుకుంటాం కదా, ఊకే అటు ఇటు పోతూ ఉంటామని. అవి వాటి వల్లనే కొన్ని ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ కొన్ని శాన్వికి ఇది ఎండాకాలం కదా, హాఫ్ డే స్కూల్ కాబట్టి స్కూల్ డ్రెస్ 12 అయితే అయిపోతుంది స్కూల్ డ్రెస్ టైము. ఇంకా వేరే బట్టలు కూడా వేయాలి కాబట్టి మొన్న మా ఆయన కొన్ని టీషర్ట్లు తెచ్చినుండే, అవి పట్టుకెళ్తున్నా. ఫోటో మంచిగా ఉందా చూడు. ఏమాయ పిల్లగా ఎట్టేట పోతున్నావు, ఎట్టేటో చెప్తున్నావు,
తోటకైతే వచ్చేసినాం. నా ఫేస్లో స్మైల్ చూడు ఫ్రెండ్స్ ఒకసారి. तू ना चढ़ा मत वीडियो सा गट अनलिस का के बा कटिंग पाला के कटिंग पवन कवर के హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మా నాన్నమ్మ అన్నది కదా మరాఠాల అన్నం తీసుకురావద్దా అని. అందుకోసమే ఇక అన్నం వంట చేసి తోటకైతే తీసుకొని వెళ్ళిన. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. అయితే అన్నం ఫస్ట్ వండిరట, కాకపోతే నేను వస్తానా అని అమ్మ వాళ్ళకి చెప్పలేదు కదా. మళ్ళీ నేను పిల్లలు తింటామనేసి మళ్ళీ మా ఆయన కూడా తింటడానికి అయితే అన్నం వండుకొని తీసుకురావాలని చెప్పింది అమ్మ. అందుకోసమని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి అన్నం వండి అంబలి అన్నము అంతా పట్టుకొని అయితే తోటకు పోయినా. అక్కడైతే మంచిగా ఆనందంగా సంతోషంగా అయితే అన్నం అయితే తిన్నా. ఏ టెన్షన్స్ లేకుండా అట్లా తోటలల్లో చేనులల్లో అన్నం తింటేనే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. మీకు ఒక గుమ్మి చూపెట్టేది చూపి, అది ఇప్పట్లో బాగా అరుదుగా అయిపోయినాయి. ఇక సర్ది పట్టుకొని అయితే తోటకైతే పోతాను. పెద్ద ఏదో నేను పని చేసిన దాంతో వీడియో తీస్తాను అని అనుకోకూడదు. నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నా డ్యూటీ మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళకు టిఫిన్ ఇచ్చేసి రావడమే. పెద్దగా పని అయితే నాకు మా అమ్మ ఏం చెప్పలేదు, అందుకంటే ఒక్కదాన్నే అని, అంటే లేడీస్లో నేను ఒక్కదాన్నే అని. మధ్యాహ్నం పూట నాకు స్కూల్లోనే అన్నం పెడతారు కదా, అన్నం తినేసి తొందరగా అన్నం తినేసి మా వాళ్ళకు అన్నం తీసుకుపోవాలి అని తోట కూడా దగ్గరనే ఇంటికి వచ్చేసి మళ్ళీ అన్నము టిఫిన్లలో పెట్టుకొని ఇట్లనే ఒక అంచెలనో 30నో పెట్టుకొని మా అమ్మ వాళ్ళకు తోటకు పోయి ఆ అన్నం ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేదాన్ని అన్నట్టు. మళ్ళీ సాయంత్రం పూట నా పని హోంవర్క్లు చేసుకోవడము, అగ్గి చేసి ఇట్లాకిలు ఊడిసి అగ్గి చేసి వాళ్ళకు వేడి నీళ్ళు కాగబెట్టి ఉంచడము, అంతే నా పని. పెద్దగా పని గురించి నాకు అంత తెలియకపోయేది అప్పుడు, కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత చాలా తెలుసుకున్నా. మనుషులు ఎట్లాంటి వాళ్ళు ఎట్లున్నారు, ఎవరిని ఎట్లా మనం నమ్మద్దు, నమ్మి ఎట్లా మోసపోవద్దు అనేది కూడా నేను ఇప్పుడు పెళ్ళైన తర్వాత చాలా చేంజ్ అయినా అని కూడా అంటారు అందరూ. అంటే కొన్ని అనుభవాలు మనకు తెలియజేస్తాయి అంటారు కదా, అట్లా. ఇక్కడైతే పచ్చి పసుపు తవ్వడం అయితే అయిపోయింది. పాపం మా తమ్ముళ్ళు, మా అమ్మ, మా నాన్నమ్మ చాలా ఇంత ఎండలో కూడా కష్టపడి తవ్విర్రట. అందుకే నాకు ఉండబుద్ధి కాక ఒకరోజు పోయి చూసేద్దామన్నట్టుగా పోయినా. ఇక కొమ్మ అయితే ఇరవడం మొదలు పెట్టిర్రు. ఇక ఖాళీగా ఉండి ఏం చేయాలి, కొంచెం సాయం చేద్దామని నేను కూడా కన్నిగాడ ఆడినంతసేపు అట్లా కొమ్మ ఇరిచిన. ఇరవడం అంటే ఇట్లా తలకాయలాగా ఉంటుంది, దానికి ఇట్లా మండలు ఉంటాయి. ఇప్పుడు మేము అంచెలో ఉన్నాయి చూడుర్రి, అట్లాంటివి ఇరిసి తలకాయ సపరేటు మండ సపరేటు పెట్టాలన్నట్టు. ఇంకా ఉడకబెట్టాక మనకు ఈజీగా ఉంటుంది. అంత క్లీనింగ్ చేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని అడ్డంగా తలకాయని అడ్డంగా కోస్తే మనకు అది ఎండిన తర్వాత పసుపు కొమ్ము రెడీ అవుతుంది అన్నట్టు. అట్లా దీని ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది, కష్టం కూడా ఎక్కువనే. అసలు వ్యవసాయం అంటేనే కష్టం ఎక్కువ, కానీ వ్యవసాయానికి ఎవరు విలువ ఇస్తలేరు ఈ కాలంలో. ఇదంతా నాకు కొత్త ఏం కాదు, అంటే పని చేయడము చూస్తూనే ఉన్నా కదా. నేను ఒక రోజు మొత్తము అమ్మతో కలిసి పని చేయకపోయినా కూడా అమ్మ చేసే కష్టం ఏంటిది అనేది నాకు తెలుసు. అట్లా అని మా తమ్ముడు అన్నాడు, అద్దు అక్క నువ్వేం తీస్తావు, కన్నిగాన్ని పట్టుకొని ఉండు అని అన్నాడు. కానీ లేదు తీస్తా కొద్దిసేపు అని. అది ఈజీ పనే కాబట్టి అట్లా కోసేపు కూర్చొని అయితే ఇరిసిన. ఇంకా కన్నిగాడైతే మంచిగా ఆడుకున్నారు పిల్లలు అయితే. మంచిగా బోర్ అక్కడ మోటార్ పోతుంది, ఆ నీళ్ళతోని మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. మంచిగా అన్నం కూడా తిన్నారు కడుపు నిండా. ఇక ఒక ఫోటో తీశాన్వి అంటే అంత పిస తీసింది. అదే ఇప్పుడు నేను తమ్ముళ్ళలో కూడా పెట్టిన, చూసిర్రు కదా. ఇక ఇక్కడైతే మధ్యాహ్నం పూట భోజనం చేసినాం. ఇక అమ్మ వంకాయ తోటకూర తెచ్చింది. అయితే మంచిగా కూర్చొని ప్రశాంతంగా అయితే అన్నం తిన్నాను.
ఇక్కడ చూడుర్రి ఇక మేము వచ్చినాం అనేసి అయితే మా నాన్న మంచిగా బుడ్డిలా కందగడ్డలు రతాలం గడ్డలు మంచిగా ఉడకబెడతాండు. మా తమ్ముడు ఉన్న మా నాన్న ఇక్కడనే మా చిన్న తమ్ముని వీడియో తీస్తే ఆడ ముఖం చూపెడతలేడు, అటు తిరిగిండు. అట్టిగా ఏదో జోక్గా అట్లా తీసిన అన్న అయితే ఇక ఇప్పుడు మంచిగా ఈ గడ్డలు అయితే ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపెడతా. చూడుర్రి మస్తు ఉడికినాయి, మంచిగా తిన్నాం మేమైతే. ఇక అక్కడ మంచిగా అదే పసుపు కొమ్ముదే పొట్టు పెట్టి బుడ్డి పెట్టి దాంట్లో గడ్డలు పెట్టి మంచిగా మీద నుండి అయితే అగ్గి చేసిర్రు. ದೋರಂಗ್ ಗೆಲ್ಲುದ ನೈಸಿಜಲ ಮನೋತಾಯ ಮಂತ ಪಲಾಸ್ ನೈಸಿಜಲಾಗಿರೆ పలకోతారు చిత్తే పలకోరే నీ బుచ్చడు కాల నువ్వే కదా ఏడా నైసిజలరే నవ్వి సిజుల రతలగడ్డలు ఉన్నాయి ఎవరు కానీ కందగడ్డలు సిజుల ఆన్ చేసి తదత్త ఆతి దర్రే తనకి రేటు చిక్క చింతలు అసలు దులుపాలు తినే కానీ బాగా ఏడాసారు కానీ నాకు వీడియో పెడతా ఐదు మంది నా దులుపుతా తిక్కదు ఈయన పయ్యాం కొంచెం మారుతా పొర్ర కూడా మీద అద్దులు పులుతున్నాయి పొంగుడు కొర నీ అవ్వని గొట్టి కవైకి కానైకి పిచ్చి పిచ్చి కొరనొక నవ్వి కాదు అవ్వ అసలైతే ఏతన్నా ఏతన్నా రావాల్సి అయితే మీరు వేసిదిలో ఇక సాయం కర్రే తెరేగా పాద అవుతున్నాం మరి నేను వచ్చేది అత కొంచెం గడ్డ చూడు అమ్మమ్మకు చూడు కన్నడ వరుస ఎర్రగా కర్రగా నై వాళ్ళ కానీ తీసారి బేస్ అవుతారు కాలు దాళ్ళైతే ఓనేర్లే ఆకి కానీ కందగడ్డాల్సిన నైసీజులో నైసీజులో గట్టాల తీసి చిత్తది కందగడ్డలు తిక్క చిత్తది గడ్డ గడ్డ నైసీజల ఇక సునీత కజావా అంది అంది ఇప్పుడే ఉన్నది కడితే ఎంత వేరు ఉంటుందో జై మోడ్ జై బాబా ముందు ఆమె వెళ్తాలే పోలేదు బడికి ఎల్లుండి పోతాడు ఏం కాదు పోతే పోని బడికి బోడలు పడి ఎల్లుండి పోయో పోనీ జావు ఇదేమో పొమ్మంటే పోదు ఇంకా మరి తిన ఒకటి తిన ఒకటి కాసేపు ఆగే సావా వేడి ఉన్నాయి కుర్రు కొట్టిన వాంగి మీద ఒప్పున్నది ఒప్పున్నదా అబ్బా అది పోతాయి బోసలు అసలు ఏంది బా ఇక దేరే వస్తావా టీ పెడుతుందా బొమ్మలు పోలీ బాయ్ కదనే ఎటు ఎటు పైసలు కోదాయిదు బా ఎటు నోక దగ్గు వెళ్తా ఉన్నాయి తీగ బాధ
ఫ్రెండ్స్ గడ్డలు అయితే ఉడకబెట్టినాం చూసిర్రు కదా. ఈ గడ్డలు రతాళం గడ్డలు అని అయితే మేము అంటాము. మరి ఎక్కడెక్కడ ఏ ఏ ఊర్లల్లో ఏమని పిలుస్తారు అనేది అయితే నాకు తెలియదు. కానీ ఇవి మాకు చాలా అంటే చాలా ఇష్టము. ఇవి తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది. మనం అంటే ఏమంటారు, ఏ సీజన్లో వచ్చేటి ఆ సీజన్లో తినాలి అని అంటారు కదా. ఇప్పుడు వీటి సీజనే, కాకపోతే మా వాళ్ళకి పనులు తీరాక వాటిని ఇంకా తవ్వుతలేరు. కానీ ఇవి కొన్ని తవ్విండట మా తమ్ముడు తినడానికని. ఇక మేము వచ్చినామని అయితే నాన్న ఉడకబెట్టిండు, నాన్న ఉన్న చిన్న తమ్ముడు కలిసి ఉడకబెట్టిండు. ఇక ఎట్లా తింటానో చూస్తారు కదా, మనకి ఇక్కడ దొరకాయి. ఇక దొరికినప్పుడే తినాలని కందగడ్డలు ఉన్న ఇవి అయితే ఉడకబెట్టిర్రు. కాకపోతే నేను కందగడ్డలు మొన్న 2-3 సార్లు తిన్నా కదా, ఈ గడ్డలే నాకు తినాలనిపించి ఇక ఇవేనైతే తింటాన్నా. వేడి ఫుల్ వేడి ఉన్నది, కానీ ఇక తింటాను అన్నట్టు. ఇంకా చెప్పాలి అంటే మరి మీకు కూడా ఇట్లా ఏమైనా ఉన్నాయా అనుభవాలు అనేటివి అయితే కామెంట్ ఉంటే కామెంట్లో అయితే చెప్పుర్రి ఉంటేనా. అంటే ఇది కూడా వీడియో తీయన్నా, ఇది ఎందుకు చూపెడుతున్నావు అని అయితే అనుకోకుర్రి. అంటే ఇది మనోళ్ళకు తెలుసేమో. అంటే ఇప్పుడు మా చుట్టాలైనా కొన్ని పల్లెటూరు వాళ్ళు చూస్తూ ఉంటే ఈ గడ్డలు చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే అయ్యో గిందేనా అని అనుకుంటారు. కాకపోతే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అనే చెప్తున్నా. ఇంకా ఇక సాయంత్రం అయితే అవుతుంది, 4-4:30 అవుతుంది టైము. తమ్ముడు అయితే ఇంటికి వెళ్ళిపోయిండు, గొడ్లు బర్రెలు వస్తాయని. ఇక నేను కూడా మెల్లగా పోదామని అయితే రెడీ అవుతున్నా. కానీ పోదామనుకున్నా, కానీ అమ్మ అన్నది కదా కొద్దిసేపు ఉండు, ఇంత అయ్యేటట్టున్నది, మొత్తం పని అయినాకనే పోదాం, చీకటి అయినా మంచిది అని అమ్మ అన్నది. అందుకోసమనే ఉన్నా. ఇక తమ్ముడు అయితే ఇంటికి పోయి పిల్లల కోసమని వేడి నీళ్ళు అయితే పెడతా అని అన్నాడు. అంటే పోయిన తర్వాత స్నానం చేపించడానికి. ఇంకా ఇదంతా అది మొత్తం కుప్ప మొత్తం ఇరిచేసిన తర్వాత అమ్మ వాళ్ళకు తోటకూర టమాటాలు కూడా ఉన్నాయి. కూర కోసమని తోటకూర టమాటాలు, ఇంకా ఒక ఆనిక్కాయ, కొంచెం కొత్తిమీర, మెంతి, ఉల్లాకు ఇవన్నీ పట్టుకొని అయితే మొత్తం కూర సామాన్ అంతా పట్టుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాము. ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎట్లా ఉందో అనేది అయితే కామెంట్ పెట్టుర్రి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.